And what must you do? మరి నీవేం చేయాలి? You cannot do until you repair your altar. నీ బలిపీఠమును నువ్వు బాగు చేసుకుంటే తప్ప నువ్వు ఏది చేయలేవు. And in what position it should be? ఎలాంటి స్థితిలో అది ఉండాలి? If you do like that, నీవు అలా చేసినట్టయితే then everything follows on. అప్పుడు అన్నీ కూడా అవి సరి అవుతూ వస్తాయి. He took time to repair it. అతడు ఆ బలిపీఠమును సరి చేయడానికి కొంత సమయం తీసుకున్నాడు. In what way you have repaired your altar? మరి నీవు నీ బలిపీఠమును ఏ రీతిగా బాగు చేస్తూ ఉన్నావు? Did you repair it? నీవు దాన్ని బాగు చేసావా? In what way you have repaired it? అయితే ఏ రీతిగా నువ్వు దాన్ని బాగు చేసావు? Did your wife and you sit together and repair the family altar? నీవు నీ భార్య కలిసి కూర్చొని నీ కుటుంబం అనేటువంటి బలిపీఠమును బాగు చేశారా? That is the first thing. అది మొట్టమొదటిది. Mornings you are not able to sit together and pray. ఉదయ కాలములలో మీరు కలిసి కూర్చొని ప్రార్థించలేకపోతూ ఉన్నారు. 4 o'clock you must get up. 4 గంటలకు మీరు లేవాలి. If you are a lazy person, నీవు సోమరి వ్యక్తివైతే you cannot repair the altar. నీవు బలిపీఠమును ఎంత మాత్రం బాగు చేయలేవు. You are always thinking, I am working hard, I am working hard. You do not know. You do not know my work. Like that you say. ఎంతో కఠినంగా నేను పని చేస్తూ ఉన్నాను, విపరీతంగా శ్రమ పడుతూ పని చేస్తూ ఉన్నాను, నాకు సమయం ఉండదు, నా గురించి మీకు తెలియదు అంటారు. One day God told me, ఒక దినం దేవుడు నాకు చెప్పారు, you must be a priest to your wife. నీవు నీ భార్యకు యాజకుడుగా ఉండాలి అని. You must spend some time to pray for your wife. నీ భార్య కొరకు కొంత సమయమును నువ్వు కేటాయించాలి, ప్రార్థించాలి. So it was a new thing to me. అది నాకు క్రొత్త విషయము. So in the middle of the night, కాబట్టి అర్ధరాత్రి సమయంలో I used to get up నేను లేచేవాడను and pray for my wife only. ఆ తర్వాత ఆ సమయంలో నేను నా భార్య కొరకే ప్రార్థించేవాడను. Then I saw wonders. ఆ రీతిగా నేను అద్భుతములు చూడగలిగాను. She was a new person to the service of God. ఆమె దేవుని సేవకు అప్పుడే క్రొత్తగా పరిచయము. And she didn't know anything. మరి దాని విషయం ఆమెకి ఏమీ తెలియదు. After I prayed, నేను అలాగ ప్రార్థించిన తర్వాత God made her a blessing. దేవుడు ఆమెను ఆశీర్వాదకరంగా మార్చారు. When anybody comes into the compound, ఎవరైనా ఆవరణంలోనికి వస్తే first they used to go to my wife. మొట్టమొదటగా వారు నా భార్య యొద్దకు వెళ్ళేవారు. Arey, what is this? And they must first come to me. అరే ఏంటిది? వారు మొట్టమొదటిగా నా యొద్దకు రావాలి కదా. Straight they used to go to that hut. నేరుగా ఆ గుడిసెలోకి వెళ్ళేవారు. It's not a building. అదేమి బిల్డింగ్ కాదు, It's not a flat. అది ఫ్లాట్ కాదు, A small hut. అది చిన్న గుడిసె. In that hut she used to sit. ఆ గుడిసెలో ఆమె కూర్చునేది. Then God remembered how He trained me up to pray for my wife. అప్పుడు దేవుడు నాకు గుర్తు చేసేవారు ఏ రీతిగా ఆమె నిమిత్తము ప్రార్థన చేసేవాడను. You must have a place to meet the Lord. నీకు దేవుణ్ణి కలుసుకునేటువంటి ఒక చోటు అనేది ఉండాలి. You must have a place for lonely prayer. నీకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి స్థలం ఉండాలి. In public garden, పబ్లిక్ గార్డెన్ లో every day I used to go and pray. ప్రతి దినము నేను వెళ్ళి ప్రార్థించేవాడను. In the lunch hour. మధ్యాహ్న కాలపు సమయంలో lunch hour means all people they eat idli, doshe and all these things. మరి ఆ లంచ్ అవర్ సమయంలో అందరూ ఇడ్లీ దోశ తినేస్తూ ఉండేవారు. But I never used to go with them. కానీ నేను వారితో కలిసి ఎన్నడూ వెళ్ళకపోయేవాడను. I used to go straight to the public garden. నేరుగా పబ్లిక్ గార్డెన్ కు వెళ్ళేవాడను. I used to pray. అక్కడ ప్రార్థించేవాడను. That is a different situation to pray for students. అది విద్యార్థుల కొరకు ప్రార్థించేటువంటి అది ప్రత్యేకమైన సమయంగా ఉండింది. Once I did not go for a season for 1 month or 2 months. కొంతకాలము సుమారుగా 1 లేదా 2 నెలల సమయము నేను వెళ్ళలేదు. And when I used to pray, I used to kneel and pray. మరి ఎప్పుడు నేను ప్రార్థించిన మోకాళ్ళని ప్రార్థించేవాడను. So all the grass would dry up. మరి అక్కడ గడ్డి అంతా ఎండిపోయేది. So there was no grass. I used to indicate
my place where I should go. తరచుగా నేను ఎక్కడికైతే ఏ స్థలంలో అయితే ప్రార్థన చేసుకునేవాడనో ఆ స్థలం నాకు గుర్తుగా ఉండేది. Now after 2 months I did not go. మరి 2 నెలల పాటు నేను వెళ్ళలేదు. The grass grown up. అక్కడ గడ్డి పెరిగిపోయింది. I did not know where to sit, where to pray. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రార్థించాలి అనేది నాకు తెలియలేదు. What it indicates? అది ఏం సూచిస్తుంది? If you do not pray, నీవు ప్రార్థించకపోతే you will not know where is your place. నీ స్థలం ఎక్కడా అనే సంగతి నువ్వు గుర్తుపట్టలేదు. So you must know very well. It must be a regular way. You must have a place for prayer. కాబట్టి రెగ్యులర్గా నువ్వు ప్రార్థించడానికి ఒక స్థలం అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది గ్రహించాలి. Jesus used to go alone, యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళేవారు. and while it was still dark, he used to go. ఇంకా చీకటిగా go. ఉండగానే ఆయన వెళ్ళేవారు. He used to have a particular place. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలం అనేది ఉండేది. He was going, one of the places we see a donkey was tied up. ఆయన వెళ్ళేటువంటి ఆ స్థలాల్లో ఒక స్థలంగా మనం చూసినట్టయితే కట్టబడిన గాడిద అనేది మనకు And కనబడుతుంది. when he was praying, Mari. the place was before that place of that donkey. మరి ఆ గాడిద కట్టబడినటువంటి స్థలమునకు దగ్గరనే ఆయన ప్రార్థించుకునేటువంటి ఒక స్థలము The ఉండేది. place of prayer. అది ఆయన ప్రార్థించుకునే స్థలము. When the place of prayer came, మరి ప్రార్థించే స్థలం అనేది వచ్చినప్పుడు certain things were going on. కొన్ని కార్యములు అనేవి జరుగుతూ ఉన్నాయి. They are untying the donkey, and he triumphantly going to Jerusalem. వారు గాడిదను విప్పి తీసుకురాగా ఆయన విజయోత్సాహంతో యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. When you do that, when you properly go in a place, God will do wonders and miracles. మరి నీవు తరచుగా ఒక స్థలమునకు వెళ్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. You must have a place of prayer. నీకు ఒక ప్రార్థనా స్థలం అనేది ఖచ్చితంగా ఉండాలి. If you have 2 rooms, ఒకవేళ మీకు 2 గదులుంటే in a corner of your room, మీ you make it a place of prayer. మీ గదిలో ఒక మూలను అది ప్రార్థన స్థలంగా కేటాయించుకోవాలి. If you have 3-4 rooms, మీకు ఒకవేళ 3 లేదా 4 గదులుంటే keep your room for prayer. ఒక గదిని ప్రార్థన కొరకే కేటాయించుకోవాలి. I went to a person, teacher. నేను ఒక టీచర్ గారి ఇంటికి వెళ్ళాను. He set apart a room for prayer. అతను ప్రార్థన కొరకు ఒక గదిని కేటాయించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. And whenever I went, I used to give him burdens. నేను ఎప్పుడు వెళ్ళినా అతనికి కొన్ని భారాలు ఇచ్చేవాడను. I used to tell him, you pray for my burdens. నేను అతనితో చెప్పేవాడు, నా భారాల కొరకు సైతం నువ్వు ప్రార్థించు. The burdens of my ministry also. నేను చేసే పరిచర్యలో ఉన్న భారాల కొరకు. And like that, I was happy to go to him. ఆ రీతిగా అతని యొద్దకు వెళ్ళడం అనేది నాకు సంతోషకరంగా ఉండేది. It's a house of prayer. అది ప్రార్థన చేసేటువంటి ఇల్లు. You may treat your house as a house of prayer. మరి నీవు కూడా నీ ఇంటిని ప్రార్థన స్థలంగా ఎంచుకోవచ్చు. Is there altar in your house? మరి నీ ఇంట్లో బలిపీఠం ఉన్నదా? The altar of morning prayer ఉదయకాలపు ప్రార్థన అనే బలిపీఠము, and even night prayer. రాత్రికాల ప్రార్థన అనే బలిపీఠము. If you are a man, if you are a believer, you must gather all your family members and pray. మరి నీవు ఒక పురుషుడవైతే నీ కుటుంబస్తులందరినీ కూడా నువ్వు సమకూర్చుకోవాలి. And then pray every day about your problems. ప్రతి దినము మీకున్నటువంటి సమస్యల విషయమై ప్రార్థించాలి. That where you can repair the altar. ఆ రీతిగా నీవు బలిపీఠంను బాగు చేసుకోగలుగుతావు. And God will do wonders in your family. దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేస్తారు. If you don't have family prayer, ఒకవేళ కుటుంబ ఆరాధననే మీ ఇంట్లో లేకపోతే what is the use? ప్రయోజనం ఏంటి? The devils will dance in your house. దురాత్మలు నీ ఇంట్లో డాన్స్ చేస్తాయి.